ఏటి ఏటి అలా చూస్తున్నావు? ఆహా, ఏం లేదండి. మాటల్ని చూసి మనిషిని అంచనా వేయకూడదు అంటారు. మిమ్మల్ని చూశాక అది నిజమనిపిస్తుంది. ఏటనిపిస్తుంది? మీ మాటలు వేరు, మీ మనసు వేరు. అంటే అంటే కొట్టినట్టుండే మీ మాట వెనకాల ఎదుటివారి కష్టాలను చూసి కరిగిపోయేంత గొప్ప మనసుంది. మరీ ఎక్కువ పొగడు మాకు. కడుపు నిండితే ఆనక అన్నం తిన్నాను. నా కారు ఆగిపోతే మీకెందుకులే అని వెళ్ళిపోకుండా 4 పిల్లల సహాయం తీసుకుని నా కారు నెట్టారు చూడండి, అక్కడే మీ మంచి మనసేంటో అర్థం అవుతుంది. నాతో 4 సార్లు ప్రసాదం తెప్పిస్తుంటే ఈవిడికేమన్నా పిచ్చా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అది పిచ్చి కాదు, ఆయన మీద మీకున్న ప్రేమ అని. ఇందాక అన్నాను మీ పేరులో ఉన్న స్వీటు మీ మాటల్లో లేదని. ఇప్పుడు చెప్తున్నాను, మీ పేరులో ఉన్న స్వీటు మీ హార్ట్లో ఉంది. నిజంగా మీలాంటి వాళ్ళు పరిచయం అవడం రియల్లీ ఐఎమ్ సో లక్కీ. చాలు బాబు చాలు. ఈ పొగడ్తలేవో లోపలికెళ్ళి దేవుని పొగిడితే కాస్త పుణ్యమైన వస్తుంది. మా చిట్టి మాటలు అలాగే ఉంటాయి బాబు, నువ్వేం అనుకోకు. ఇంతకీ నువ్వెవరు? అది అది ఈ కార్కి నువ్వు డ్రైవర్వి కాబట్టి నా పని ఆపుకొని మరీ నీకు సాయం చేసినాను. అదే నువ్వు ఓనర్ అయ్యుంటే ఈ కార్ మీద సేయి కూడా వేసేదాన్ని కాదు. అది నేను డ్రైవర్ని సార్. అవును సారు, ఈయన గారి కారు దారిలో ఆగిపోతేను షెడ్ చూపిద్దామని తీసుకెళ్తున్నాను. వస్తానండి. అలాగేనమ్మా. గురుగారు సరే మేము వెళ్తామా? మామయ్య తీసుకొచ్చింది ఏంటి? ఏటలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఆడవాళ్ళని ఎప్పుడు చూడలేదా ఏంటి? చాలా మంది ఆడపిల్లల్ని చూశాను కానీ మీలాంటి ఆడపిల్లని ఫస్ట్ టైం చూస్తున్నాను. నాలాంటి ఆడపిల్ల అంటే? అదేనండి, మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు చూసారా, దాని గురించి అంటున్నాను. మనం అంతే, నచ్చితే దాచుకోము, నచ్చకపోతే ఒప్పుకోము. కొడితే కోనసీమ అదిరిపోవాలా. మీరు కొట్టక్కర్లేదండి, మీ మాటలకే కోనసీమ అదిరిపోద్ది. కై కై కోతలు బాగానే కొడుతున్నావు. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? ఎందుకో? ఊరికే తెలుసుకుందామని. నేతి మిఠాయి నేర్చుకునేంత వరకు చదువుకున్నాను. ఓ అవునా, అయితే నేతి మిఠాయిలు ఎప్పుడు నేర్చుకున్నారు? పాడికాలటం ఇట్టం లేనప్పుడు. అంటే మీరు చదువుకోలేదా? చెప్పా కదా సానా చదివానని. ఇంతకీ నువ్వేం చదువేటి? నేను బిఏ ఎకనామిక్స్ తర్వాత బిఏనా? చదివిందే 2 అక్షరాలు, అది కూడా తిరగేసి. అందుకే డ్రైవర్ అయిపోయావు కదూ? అవునండి, అవును. ఓరి
ఇప్పుడు ఈ మేనేజర్ గనక చూశాడంటే నేను ఈ మిల్లుకి ఓనర్నని డ్రైవర్ని కాదని చిట్టమ్మకి తెలిసిపోతుంది. ఎలా 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 కవర్ చేయాలి? వెళ్దామా? పదండి. రండి సార్. పదండి. రండి సార్, రండి రండి. ఏం కావాలి? ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కనీసం మొహం కూడా చూసేవాళ్ళు కాదు. ఈయన గారినేటి కొత్తలను ఆహ్వానించినట్టు ఆహ్వానించేస్తున్నారు. అంటే చిట్టమ్మా, మాకు పాత కస్టమర్ల కన్నా కొత్త కస్టమర్లు ఇంపార్టెంట్ కదా, అందుకని. ఓసో అలాగా, మీరు ఆశపడినట్టు ఆయన బియ్యం కొట్టడానికి ఏం రాలేదులే, నాకు తోడుగా వచ్చాడు. ఓహో, అతగాడి కార్ పంచర్ అయితేను నాతో పాటు వచ్చాడు. వెళ్ళేటప్పుడు షెడ్ చూపిస్తాలే. ఓహో అలాగా సిట్టమ్మా. అంటే ఈయన ఎవరో నీకు ముందే తెలుసన్నమాట. తెలియకపోవడం ఏంటి, కార్ డ్రైవరేగా. ఓహో అలాగా, డ్రైవర్ గారు అన్నమాట. ఒరేయ్, డ్రైవర్ గారికి కూర్చేయండిరా. సార్, అలాంటి మర్యాదలు ఏం చేయకండి. ముందు అమ్మాయికి ఏం కావాలో చూడండి, మేము వెళ్ళాలి. అలాగే సార్. ఎంత? కిలో 55 రూపాయలు. ఏటి 55 రూపాయలా? మీరసలు మారరా? ఈ బియ్యంలో రాళ్ళెక్కువ, బియ్యం తక్కువ. ఏరుకోవడానికి 7 రోజులు పడుతుంది. 5 రూపాయలు తగ్గించుకొని 50 రూపాయలకి ఇవ్వు. ఇందా సూతావేటి, ఒట్టుకో. అలాగే, పట్టుకుంటా. నన్ను కాదురా బాబు, దీన్ని. నువ్వు అడుకుంటావేటి? నేను చెప్పింది డ్రైవర్ కి. ఏంటి సార్నే? సారా నువ్వు నీ కంగారు. నేనేదో ఈ రైస్ మిల్ ఓనర్ అట్టుకోమన్నట్టు అంత షాక్ అవుతావేంటయ్యా? డ్రైవరు ఆ మాత్రం సాయం చేయలేడా ఏంటి? నువ్వు అట్టుకో. పడుతుంది. సార్ ఎందుకు ఈ అమ్మాయి చెప్పినట్టు చేస్తున్నారు? ఏం అర్థం కావడం లేదే. చెప్పరా అన్నయ్య? సిట్టే, నాన్న బాత్రూంలో కాల్జారి పడిపోయాడే. హాస్పిటల్ తీసుకెళ్తాం, నువ్వు బేగా వచ్చాయి. అలాగేరా. ఏ ఆసుపత్రి? బాబురావు ఆసుపత్రి. అలాగే.
వచ్చేస్తున్నా. ఏమైందండి? మా నాన్న కాల్ జారి బాత్రూంలో పడిపోయాడంట. నేను వేగెళ్ళాలి. అరే ఆగండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఈ మిల్లుకి ఓనర్ గారు అబ్బాయి అండి కదా? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను సార్. ఓ చెప్పండి, ఏం కావాలి? యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. వాట్, ఇంటర్వ్యూనా? అదే సార్, ఆఫీస్లో అకౌంట్ పోస్ట్ ఖాళీగా ఉంటేను అమ్మగారు ఇంటర్వ్యూకి పిలిపించారు. ఓ ఐ సీ. మీరు వెళ్ళి కూర్చోండి, అమ్మ వచ్చేస్తుంది. ఓకే సార్. ఎనీహౌ నైస్ మీటింగ్ యూ సార్. సేమ్ హియర్. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి దాదాపు ప్రేమ వివాహమే జరుగుతుంది. ఏరా, ఇందాక బాబుతో కలిసొచ్చిన అమ్మాయి ఇదేనా? అది కాదక్క, ఇదేదో కొత్త దానిలో ఉంది. సరే, దీన్ని నా గదికి పంపించు. అలాగే అక్క. ఇదిగో అమ్మాయి, ఇదిగో మేడం గారు వచ్చారు, ఇంటర్వ్యూ ఈపో. అలాగే సార్, వస్తాను సార్. బాయ్ సార్. ఇదిగో అల్లుడు, నువ్వేంటర్ ఎలా వచ్చావు? అదే ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాను మావయ్య. సడన్ గా కార్ ప్రాబ్లం అయింది, సో మిల్లుకొచ్చి ఎవరిదైనా హెల్ప్ తీసుకుందామని వచ్చాను. హెల్ప్ తీసుకుందామని వచ్చావుగా, లోపల అమ్మ ఎయిట్ చేస్తుంది, వెళ్ళు. బాత్రూంలో పాచేమైనా పట్టిందా? మరి ఎలా పడ్డారు? సబ్బు కింద పడిపోతే అది చూసుకోకుండా దాని మీద కాలేసాడు, జారి పడిపోయాడండి. వాట్? కిందన్న సబ్బు కనపడలేదా? అంటే కళ్ళు కాస్త మసక్ కదండి, కనిపించలేదు. ఓ మై గాడ్, ఇది పట్టుకోమ్మా. ఒక్క నిమిషం లేచి కూర్చోండి. మెల్లగా. పెద్దలు నిశ్చయించిన వివాహము ఏ మాత్రం జరగనే జరగదు.
మై కమ్ ఇన్ మ్యామ్? గుడ్ మార్నింగ్ మేడం. కూర్చో. మా ముందు కూర్చునే అర్హత లేని వాళ్ళు వచ్చినప్పుడు నా కూతురు ఇలానే కాలు పెడుతుంది. పర్వాలేదు, నించోనే సమాధానం చెప్పు. ఓకే మేడం. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మేడం, నేను అన్నది కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే. మీ నాన్న ఏం చేస్తుంటాడు? షాపింగ్ మాల్లో గుమస్తా మేడం. ఎక్కడ చేస్తుంటాడు? షాపింగ్ మాల్లో గుమస్తా మేడం. ఆఫ్టర్ ఆల్ నెలకి 10,000 రూపాయలు జీతం తీసుకునే గుమస్తా కూతురువి మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనొచ్చింది ఇంటర్వ్యూకి. ఏయ్, నాకు తెలిసే నువ్వెందుకొచ్చావో. డబ్బున్న అబ్బాయి కనపడితే చాలు అందంతో ఎరవేయడం, వయ్యారాలతో వల వేయడం, వాడింట్లో పాగా వేసేద్దామని ప్లాన్ వేసేయడం. ఈ కాంతమ్మ బతికుండగా నీ ఆశలు ఎప్పటికీ నెరవేరావు. వచ్చిందారినే పో. మేడం, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నేనొచ్చింది నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టడానికి కాదు. ఏంటే నోరు లెగుస్తుంది? మా అమ్మ మాట్లాడుతుంటే ఏదైనా అనాలనుకున్నావో మరుక్షణమే నువ్వుండవు. నీ కుటుంబాన్ని పోషించాలి అనుకుంటే మా ఇంట్లో పని మనిషిగా చేరు. 10,000 ఎక్కువ పాడేస్తాం. అంతేకాని చిల్లర ట్రిక్స్ ప్లే చేయకు. వెళ్ళా. కడుపు చేత్తో పట్టుకొని ఉద్యోగానికి వచ్చిన అమ్మాయిని అవమానిస్తారు కదూ. నా ఉసురు మీకు తగులుతుంది. ఏదైతే జరగకూడదని మీరు ఓవర్ యాక్షన్ చేశారో ఎప్పటికైనా అదే జరుగుతుంది. ఇదే నా శాపం. నా శాపం. అదేంటమ్మా, అది అంత మాట అనేసింది? ఏడిసింది. అవేం పట్టించుకోకు. నాయనో, జస్ట్ నా చేయి పట్టుకున్నందుకే మా అమ్మ అక్క అంతా రాద్ధాంతం చేశారు. ఇంకా చిట్టెమ్మతో నేను కలిసి తిరిగానన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇంక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను.